విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి బిడి, నేను ఫాదర్తో మాట్లాడొస్తాను. అలాగే మేడం. దేవమ్మా, బాధపడకు దేవమ్మా. ఏదో పాపం చేసుంటారు ఫాదర్, అందుకే నాకు ఈ శిక్ష. లేదు దేవమ్మా, సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని చేతనైనంతలో అందరికీ సేవ చేశావు. నీలాంటి నిజమైన సేవకుల్ని ప్రభువు ఎప్పుడూ శిక్షించడు. రావలసిన చోటికే వచ్చావు. ఈ ప్రాంగణంలో నువ్వు అడుగు పెట్టగానే ప్రభువు దయతో గాయపడిన మనసుని సేద తీరుస్తుంది, ప్రశాంతత ఆవరిస్తుంది. ప్రభువు సన్నిధిలో ఉండి నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటే త్వరలోనే స్వస్థత చేకూరుతుంది. రామ్మా, లోపలికి వెళ్దాన్రా. రండి గోపాలరావు గారు. మీరు రావడానికి పర్మిషన్ ఎందుకు? మీరు కూర్చోండి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, లక్కీగా మీరే వచ్చేశారు అంటారు. అంతేగా మీరు చెప్పేది?
కరెక్ట్గా చెప్పారు. ఇంత షార్ప్గా ఉంటారు కాబట్టే ఉద్యోగంలో ఈ లెవెల్కి వచ్చారు. మీలాంటి కస్టమర్లు మరో ఇద్దరు తగిలితే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది. ఏమిటి మీరు అంటున్నది? అలా తెలియనట్టు అడుగుతారే? సాఫ్ట్ డ్రింక్ యూనిట్ పెడతామని మిషనరీ తీసుకొచ్చారు. అడ్వాన్స్ తప్ప ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పే చేయలేదు. ఫోన్ చేస్తే దొరకరు, లెటర్స్ రాస్తే రిప్లై ఇవ్వరు. ఇదేనా మీ మర్యాద? పేరుకేమో కార్పొరేట్ మనుషులు, చేసేవేమో చిల్లర పనులు. మీరు బాగా ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఆవేశం కాదు, ఆక్రోశం. మీరు డబ్బు కట్టరు, ఎప్పుడు కడతారో అది కూడా చెప్పరు. ఇవాళ రేపు అని దాటేస్తారే తప్ప అసలు విషయం తేల్చరు. మీ దగ్గర నుంచి పేమెంట్ రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యానని మేనేజ్మెంట్ నాకు మెమోల మీద మెమోలు ఇస్తోంది. మీరు ఇమ్మీడియట్ గా అమౌంట్ క్లియర్ చేస్తే గానీ లాభం లేదు. మీరింత సడన్ గా వస్తారని తెలియదు కదా. నాకు వారం రోజులు టైం ఇవ్వండి. ఇప్పటికే చాలా వారాలైంది. అసలు మీకు పే చేసే ఉద్దేశం ఉందా లేదా అదేనే చెప్పండి. దాన్ని బట్టి మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలా ప్రొసీడ్ అవుతాం. మీరు పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మాకు కావాల్సింది మీ పరిస్థితులు కాదండి, పేమెంట్. ముందు ఆ సంగతి తేల్చండి. గోపాలరావు గారు, మెషినరీ తెప్పించిన దగ్గర నుంచి అలాగే పడుంది. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సాఫ్ట్ డ్రింక్ ప్రోడక్ట్ చేయలేకపోయాను. అది స్టార్ట్ అయితే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. అది స్టార్ట్ అవ్వగానే మీ అకౌంట్ సెటిల్ చేస్తాను. ప్రతిసారి ఇదే రికార్డు వినిపిస్తారు. రావాల్సిన అమౌంట్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. క్లియర్ అవ్వగానే పే చేసిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. చూడండి మేడం, ఇప్పటికే మీకు చాలా టైం ఇచ్చాం. ఇంకా ఇవ్వడానికి కుదరదు. కార్పొరేట్ మనుషులమని, కంపెనీ చైర్పర్సన్లమని చెప్పుకు తిరగటమే కానీ చేసిన అప్పులు మాత్రం తీర్చరు. మీకన్నా చిన్న కంపెనీలున్నాయి, వాళ్ళు ప్రాంప్ట్గా పే చేస్తారు. గంటలు గంటలు మీ దగ్గర కూర్చొని నా టైం వేస్ట్ చేసుకోలేను. నాకు రావాల్సిన అమౌంట్ అరేంజ్ చేస్తే వెళ్ళిపోతాను. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడడం లేదు, మీరు మాట్లాడేలా చేస్తున్నారు. నాకు ఇవ్వాల్సిందేదో ఇచ్చేస్తే మీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అయినా ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం. మీరు డబ్బు ఇస్తున్నారా లేదా అది చెప్పండి. చెప్పాను కదా, ఓ వారం రోజులు టైం ఇవ్వండి. ఈసారైనా మాట నిలబెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది. లేదంటే మాటలతో కాదు, చేతల దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి మొండి బాకీలు ఎలా రాబట్టుకోవాలో మాకు బాగా తెలుసు. వారం రోజుల్లోగా మా అకౌంట్ సెటిల్ చేయండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. హలో, నేను మిస్సెస్ రోజీని మాట్లాడుతున్నాను. రామ్సింగ్ బయలుదేరాడా? ఎంతసేపు అయింది? ఇంతవరకు రాలేదు. అక్కడికి వస్తే వెంటనే రమ్మని చెప్పండి. నమస్తే మేం సాబ్. రా రామ్సింగ్ భాయ్, నీకోసం ఇప్పుడే ఫోన్ చేశాను. గంట అయింది బయలుదేరన్నారు. ఇంతవరకు రాకపోయేసరికి వస్తావా రావా అని కంగారు పడ్డాను. రా కూర్చో. మీరు ఫోన్ చేస్తే రాకుండా ఎలా ఉంటాను మేం సాబ్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారట? నాకు వెంటనే డబ్బు కావాలి. చెప్పండి, ఎంత అవసరం ఉంటుంది? మినిమం 2 crores అయినా కావాలి. 2 crores? 2 కోట్లు చాలా పెద్ద అమౌంట్ మేం సాబ్. అంత అవసరమే వచ్చింది మేం సాబ్. సాఫ్ట్ డ్రింక్ కి మెషినరీ తెప్పించాను కదా, ఆ బ్యాలెన్స్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే ఆ కంపెనీ మనిషి వచ్చి చాలా గొడవ చేసి వెళ్ళాడు. అది వెంటనే పే చేస్తే కానీ లాభం లేదు. మార్కెట్లో పరువు పోయేలా ఉంది. అంత అమౌంట్ ఒక్కసారి అంటే కొంచెం కష్టమవుతుంది మేం సాబ్. అదేంటి రామ్సింగ్ భాయ్, ఇది వరకు నువ్వు ఎన్నిసార్లు అడ్జస్ట్ చేయలేదు? ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, నాకు డబ్బు కావాలి. సాఫ్ట్ డ్రింక్ ఆగిపోవడం, ఒకేసారి బిజినెస్ లో హెవీ లాస్ రావడం, బయట పేమెంట్స్ కోసం ప్రెషర్, పిచ్చెక్కేలా ఉంది. మీరే అలా అంటే ఎలా మేం సాబ్? అయినా మీరు ఇలా మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఫేస్ చేసేవారు, డేర్ డేర్లని పేరు తెచ్చుకున్నారు. నిజమే రామ్సింగ్ భాయ్, కానీ ఇంతవరకు ఎప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి రాలేదు. నా బిజినెస్ కెరియర్లో ఇంతవరకు లాస్ అనేదే లేదు. ఇదిగో ఇప్పుడు అన్ని ఒకేసారి వచ్చి మీద పడ్డాయి. అన్ని బిజినెస్లు, ఫ్యాక్టరీలు లాస్లోనే నడుస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా ముందు మిషనరీ అమౌంట్ క్లియర్ చేస్తేనే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. అందుకే నిన్ను పిలిచాను. ఎలాగైనా నువ్వు నాకు 1 weekలో అరేంజ్ చేయాలి. మీరంతగా చెప్తే కాదని ఎలా అనగలను మేం సాబ్.
చాలా పెద్ద మొత్తం కదా, ఒకే దగ్గర దొరకడం కష్టమవుతుంది. 4-5 దగ్గర తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అన్నారు కదా, అందుకని దొరుకుతుంది. ఏ విషయం వారం రోజుల్లో మీకు చెప్తాను. చెప్పడం కాదు రామ్ సింగ్ భాయ్, వారం రోజుల్లో డబ్బు నా చేతికి రావాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. దొరికితే వెంటనే ఫోన్ చేసి చెప్తాను. వస్తాను మేం సాబ్. హలో హలో అమ్మమ్మ, నేను సంధ్యని. నువ్వా సంధ్య? ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంటమ్మా, ఆఫీసు పనులన్నీ మావయ్య చూసుకుంటున్నాడు. టోటల్ రెస్ట్. హాయిగా స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నాను. నువ్వింకా హాస్టల్లోనే ఉంటున్నావా? మొన్నటిదాకా ఉండేదన్నమ్మా. భోజనం బాగోలేదని అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాను. మరి భోజనం? శుభ్రంగా వండుకు తింటున్నాం. అయితే వంట తప్పలేదన్నమాట. ఏం పర్వాలేదమ్మమ్మా, ఇద్దరం ఉన్నాం కదా, ఎవరికి టైం ఉన్నప్పుడు వాళ్ళు వండేస్తాం. నేనైతే వంటలో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాను. వీకెండ్స్ లో నా చేతి వంట రుచి చూడ్డానికి ఫ్రెండ్స్ వచ్చి తెగ పొగుడుతుంటారు. ఎందుకు మెచ్చుకోరు? నీకే వంట చక్కగా చేస్తావు. అవును, మావయ్యేడి? ఒకసారి పిలు. లేడు, ఆఫీస్కు వెళ్ళాడు. ఎలా ఉన్నాడు? హ్యాపీగా ఉన్నాడు. నా మీద కోపంగా ఉన్నాడా? దేనికమ్మా? అదే, ఎవరికీ ముందుగా చెప్పకుండా వచ్చేశానని. ఆ అదైతే ఉంది. ఈ కాలం పిల్లలంతే. ఈ జనరేషన్ మనం చెప్పినట్టు వినదు, వాళ్ళిష్టం వాళ్ళదని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. పిఏ పోస్ట్ ఖాళీగా ఉంచాడా? మళ్ళీ ఎవరికైనా? అల్లరి పిల్ల. మావయ్య వచ్చాక సంజయ్ ఇలా అడిగిందని చెప్తానుండు. చెప్పు, నాకేమన్నా భయమా? అయినా మావయ్యని నేను కాకపోతే ఇంకెవరు ఆట పట్టిస్తారమ్మమ్మా? అవునులే, ముద్దుల మేనకోడలేవి కదా. అందుకే మీ మావయ్య కూడా సంజయ్ లేకపోతే ఏమీ తోచడం లేదు, చాలా బోరు కొట్టేస్తుందమ్మా అని రోజుకొక్కసారైనా సడుగుతూ ఉంటాడు. అమ్మమ్మా, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు నీకు మంచి కళ్ళద్దాలు కొన్నాను. నిజంగానా? అవునమ్మమ్మా. అలాగే మన బీడీ కూడా ఎప్పుడు లంచ్ టైం, టీ టైం, బెడ్ టైం అని ప్రతిదానికి టైం టైం అని గొడవ చేస్తుంటుంది కదా, అందుకని బీడీకి ఓ మంచి మ్యూజికల్ రిస్ట్ వాచ్ కొన్నాను. బీడీ గెటప్ కి అది కరెక్ట్ గా సూట్ అవుతుంది. చేతికి పెట్టుకుంటే అచ్చం హాస్టల్ వార్డెల్లా ఉంటుంది. ఇంతకీ బీడీ ఏది? లోపల ఏదన్నా స్పెషల్ చేస్తుందా? అమ్మమ్మా? ఆ సంధ్య, చెప్పమ్మా. ఏమైందమ్మమ్మా? ముందు బీడీని పిలు. బేడీ ఇక్కడ ఉండడం లేదమ్మా. అదేంటమ్మమ్మా, ఏమైంది? ఎక్కడికెళ్ళింది? సడన్ గా పెరాలసిస్ వచ్చి చెయ్యి కాలు పడిపోయాయి. బీడీకి పెరాలసిసా? అవునమ్మా. మరి బీడీకి మనం తప్ప ఎవరున్నారు? ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళింది? నువ్వైనా ఉండమని చెప్పలేకపోయావా? ట్రీట్మెంట్ తీసుకుంటూ మనింటి దగ్గరే ఉండమని ఎంతగానో నచ్చ చెప్పాను సంధ్య. కాని చర్చిలో ఆ ప్రభు దగ్గరుంటే తనకు ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుందని వెళ్ళిపోయింది. ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు. మళ్ళీ నార్మల్కొచ్చే అవకాశం ఉందిగా? పూర్తిగా కాదు గాని డెఫినెట్ గా కోలుకుంటుందని చెప్తున్నారు డాక్టర్లు. సారీ అమ్మమ్మా, బీడీ లాంటి మంచి మనిషికి రావాల్సిన కష్టం కాదిది. పెరాలసిస్ వచ్చినా కోలుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ధైర్యంగా ఉండమని చెప్పు. అలాగే. వినోద్కి ఏవైనా చెప్పమంటావా? ఏముంది, సరే ఉంటానమ్మమ్మా. అందర్నీ అడిగానని చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. వీలున్నప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండమ్మా. చెయ్యకపోతే నాకు తోచదు కదా. నువ్వొద్దన్నా చేస్తాను. సరేనా? బాయ్, ఉంటాను. నమస్తే మేం సాబ్. రా రామ్ సింగ్ భాయ్, కూర్చో. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా పని ఎంతవరకు వచ్చింది? సారీ మేం సాబ్, మాక్సిమం ట్రై చేశాను, ఎక్కడా దొరకాలి. అదేంటి రామ్ సింగ్ భాయ్,
పూర్తిగా కాకపోయినా కొంతైనా ట్రై చేయలేకపోయావా? సగం ఇచ్చి సగం ఇవ్వనని ఎందుకంటారు మేం సాబ్? ఇచ్చేవాళ్ళైతే పూర్తిగానే ఇస్తారు. అసలు ఎవరు ఫైనాన్స్ చేయడానికి ముందుకు రావట్లేదు మేం సాబ్. ఇంట్రెస్ట్ ఎంతైనా ఇస్తానని చెప్పాను కదా. ఆ విషయం కూడా చెప్పాను మేం సాబ్. మీ మీద ఉన్న నమ్మకంతో నేను షూరిటీ ఉంటానని కూడా చెప్పాను, అయినా కాదు అనేశారు. ఏంటి, నేను తిరిగి ఇవ్వనని భయమా? మళ్ళీ బిజినెస్ ఊపందుకుంటే మొత్తం ఒకేసారి వాళ్ళ మొహాన్ని కొడతాను. ఎప్పుడు ఫైనాన్స్ తీసుకున్నా ఎంత ప్రాంప్ట్ గా పే చేస్తానో నీకు తెలుసు కదా. బిజినెస్ లో లాసులు ఇవన్నీ కామన్ మేం సాబ్. ఆ సంగతి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఫైనాన్స్ చేయకపోవడానికి వేరే కారణమూ ఉంది. ఏమిటది? ఆస్తి మొత్తం మీది కాదని, దాని మీద లక్ష్మీదేవి గారి మనవరాలికి కూడా హక్కు ఉందని మార్కెట్ లో అందరికీ తెలిసి అలరి అయిపోయింది. ముఖ్యంగా అందుకే ఎవరూ ఫైనాన్స్ చేయడానికి ముందుకు రావటం లేదు. ఫైనాన్స్ చేస్తే ఏమవుతుందో అని భయపడుతూ ఉన్నారు. ఆ విషయం నా ముఖం మీదే ఒకరిద్దరు డైరెక్ట్ గా అనేశారు. ఆస్తి విషయం మార్కెట్లో అంతలరైపోయిందా? అవును మేం సాబ్. ఆ విషయం ఏదో సెటిల్ అయితే గానీ మీకెక్కడా ఫైనాన్స్ దొరికే పరిస్థితి లేదు. నువ్వు కూడా ఏమీ చేయలేనంటావా? నాదే ఉంది మేం సాబ్. నేను ఫైనాన్సర్ని కాదు, ఒట్టి బ్రోకర్ని. ఇంతవరకు మీరు ఎప్పుడు అడిగినా కాదనకుండా తెచ్చేవాడిని. వాళ్ళు మీ మీద నమ్మకంతో ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎవరు ఇచ్చేలా లేరు. సారీ మేం సాబ్. ఈ విషయంలో మీకు ఏమీ చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఏమీ అనుకోవద్దు. వస్తాను.